హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనగనగా ఒక. ఈరోజు నేను మీకు దొండకాయ ఫ్రై నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. చిన్నప్పటి నుంచి నాకు దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెజిటబుల్, నా కంఫర్ట్ ఫుడ్ కూడా. ఇది రైస్లోకి బాగుంటుంది, మనం పప్పుచారులో తినొచ్చు, రసంలో కూడా తినొచ్చు. అండ్ కొంతమందికి తెలియదు, దొండకాయ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది మీరు పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే. సో నేనైతే ఐ ప్రిఫర్ చాలా చాలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలని ట్రై చేస్తానండి. ఎందుకంటే నాకు అలా కట్ చేసుకుంటేనే నాకు తినాలనిపిస్తుంది. కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో వై అని చిన్నప్పటి నుంచి నాకు ఇలానే అలవాటు చేశారు మా ఇంట్లో కూడా. మా అమ్మమ్మ చాలా చాలా బాగా చేస్తారండి దొండకాయ ఫ్రై. మేము ఎక్కువ కొబ్బరి కారం యూస్ చేస్తాము దీంట్లో, హోమ్ మేడ్ కొబ్బరి కారం. బట్ ఈసారి అయితే నేను వెల్లుల్లి కారం అండ్ కొబ్బరి కారం రెండు కలిపి వేసాను అనమాట. ఇట్ వాజ్ సో గుడ్ అండి, సో గుడ్. కొంచెం లైట్గా క్రిస్పీనెస్ కూడా వస్తుంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అండి. నేను ఈసారి అయితే నేను పప్పుచారులో నంచుకొని తిన్నాను. ఇంకా ఆహా, ఆ అమృతం లాగా ఉంటుంది. నాన్ వెజ్ కూడా పనికిరాదు వీటి ముందు. బట్ ద బిగ్ టాస్క్ ఏంటంటే కట్ చేసుకోవడమే. ఐ డూ అగ్రీ విత్ దాట్. నాకు చాపోస్లో కట్ చేస్తే నాకు అస్సలు నచ్చదండి. ఐ డూ హ్యాండ్ కటింగ్. దాట్స్ ఇట్. ఏం మసాలాస్ యూస్ చేయను, ఓన్లీ కొబ్బరి కారం అండ్ వెల్లుల్లి కారం ఒకటే యూస్ చేస్తాను, అంతే అండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో.